దేవుని స్తోత్రం. మరోసారి దేవుడు తన యొక్క వాక్ ద్వారా మనతో బలపరిచి మనతో మాట్లాడుతున్నాడు. లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపేవాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. అలాగే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చదువుకుంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున పరిశుద్ధాత్మిక శక్తి మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మిక శక్తిని పొందుకుంటావో, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనం శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆనందంగా జీవిస్తాం. పరిశుద్ధాత్మిక శక్తి మన హృదయంలో అది జీవజల ఓటలాగా ప్రవహిస్తుంది, మనలో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటిని కూడా బూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు. ఒకటి, పరిశుద్ధాత్మిక శక్తి మొదలు ఉన్నప్పుడు మనం సాక్షులుగా ఉంటాం. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సాక్ష్యము, నీ జీవితము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అందుకనే యెరూషలేములోను అనగా ఇంటిలో నీ సాక్ష్యం ఉంటుంది. రెండోది యోదయ అనగా నీ బంధువుల మధ్యన, సమరయలు అనగా మరి అన్ని జనుల మధ్యన, బూదిగంతులు ఎక్కడికి వెళ్ళినా నీవు సాక్షిగా నువ్వు జీవిస్తావు. కాబట్టి ఒకసారి ప్రభు సమరయ ప్రాంతం గుండా ఆయన వెళ్తున్న సమయాల్లో అక్కడ యాకోబు బావి దగ్గర 12 గంటల సమయంలో ఆయన బావి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె సమరయ స్త్రీ. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మరి దాహానికి నీళ్ళు ఇస్తావా అంటే, మరి నేను యూదుడు, నేనైతే సమరయని, సాంగత్యం లేదు కదా మీకు మాకంటే, మరి నన్ను అడిగితే నేను నీకు జీవజల్ని వదిలిస్తాను, అది తాగితే నీవెన్నడూ కూడా తప్పిపోదామని చెప్పాడు. అయితే ఆ నీళ్ళంటో నాకు ఇవ్వమని చెప్పేసి అడిగింది. అయితే నీ పెనిమిటి తీసుకురామని ప్రభు చెప్పాడు. నాకు పెనిమిటి లేదంది. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే తన యొక్క పాప స్థితిని దేవుడు బయలుపరిచినప్పుడు ఆమె గ్రహించింది ఏంటంటే, ఈయన ప్రవక్త కదా, గ్రహించి తన పాపములన్నీ కూడా బట్టబయలు చేశాడని ఆమె తన కొండను విడిచిపెట్టి సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయులందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించింది. నేను మెస్సీయను కనుక్కున్న రండి, ఆయన మీకు సువార్తను ప్రకటిస్తాడు, ఆయన నేను కనుగొన్నాను అన్నప్పుడు సమరయులందరూ కూడా ఆ యొక్క సమరయ స్త్రీ మాట విని యేసుక్రీస్తును చేర్చుకున్నారు. 3 దినాలు దేవుని వాక్యాన్ని విన్నారు. వారందరూ కూడా ప్రభువుని అంగీకరించినారు. ప్రియులారా, పరిశుద్ధాత్మక శక్తి మనలో ఉన్నప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావు. నీ సాక్ష్యం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా నీ యొక్క సాక్ష్యం ద్వారా అనేక మంది జీవితాలు ప్రభు వైపు ఆకర్షించబడతాయి. నీ కుటుంబంలో నువ్వు సాక్ష్యంగా ఉంటావు, నీ బంధువుల మధ్య నువ్వు సాక్ష్యంగా ఉంటావు, అన్ని జనుల మధ్య సాక్ష్యంగా ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా పడుతావు. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు ఆనందాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థించేవాడిగా ఉంటావు. పరిశుద్ధాత్మ నీకు బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి అందుకనే అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? వాక్యం విన్న ప్రియ సహోదరుడా సహోదరి, పరిశుద్ధుడా ప్రేమ కలుతండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి సహోదరులను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచునాయన. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారే సాక్ష్యంగా నీ మహిమ కొరకు సాక్షార్థమే జీవించేవారిగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.